వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల ఫిబ్రవరి 12వ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడబోతుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు. మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. అందులోనూ ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రంగా భావిస్తారు. ఇంతటి శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున కొన్ని విధివిధానాలు పాటించడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తరతరాల తరగని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి రోజున ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలను పాటించండి. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన మాఘమాసంలో మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది. మాఘ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను చేయండి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. మీ ఇంటి ధనప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని తలస్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారమవుతుంది. పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఏ ఇల్లైతే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మనలో చాలామందికి నరదిష్టి బాగా తగులుతుంది. మనం ఎన్ని పూజలు చేసినా సరే మన కుటుంబం మీద దిష్టి తగిలి ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు. అంతటి శక్తి నరదిష్టికి ఉంటుంది. ఏ ఇంటికైతే నరదిష్టి ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి. నరదిష్టి చాలా భయంకరమైనది. నరదిష్టి నుండి వెంటనే బయటపడాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో రాళ్ల ఉప్పు వేసి మూట కట్టండి. ఈ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టండి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీ దేవి అడుగుపెడుతుంది. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కొంచెం రాళ్ల ఉప్పును పెట్టి లక్ష్మీదేవిని పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ ఉప్పును ఒక పేపర్లో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఒక నెల రోజుల వరకు ఆ ఉప్పును బీరువాలోనే ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ధనప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. మన హిందూ పురాణాలు ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్యనదుల్లో స్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజిస్తారట. కాబట్టి ఈ మాఘపూర్ణిమ రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే నీటిలో గంగాజలాన్ని కలుపుకుని స్నానం చేయండి. గంగాజలం కూడా అందుబాటులో లేనివారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి. ఈ పూర్ణిమ రోజు ఉదయం స్నానం చేసి ₹1 బిళ్లకు పసుపు పూసి ఆ రూపాయి నాణాన్ని మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపదల విపరీతంగా పెరుగుతుంది. కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజున చంద్రుడికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో
పచ్చి పాలలో కొంచెం పంచదారను కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం స్త్రం 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 సహ్ చంద్రాంశే నమః ఈ మంత్రాన్ని జపించండి. మాఘ పౌర్ణమి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటివారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున గోవుకు ఆహారాన్ని తినిపించండి. త్వరలోనే గృహయోగం కలిసొస్తుంది. అలాగే మీ మనసులో ఏవైనా కోరికలు ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి దానిమీద పసుపు కుంకుమలు చల్లి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఆ ఉప్పుకు నమస్కారం చేసుకొని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కోరిక కోరుకోండి. నెల తిరక్కుండానే మీరు కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీకటాక్షం ఇంటిపై సంపూర్ణంగా ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే విపరీతమైన అదృష్టం మీ ఇంటికి కలిసొస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ రోజున చేసే దానధర్మాలు వల్ల సకల దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.